తప్పుకోమన్నాను కదా, నన్ను వెళ్ళనివ్వు. తప్పుకో, నాకు అర్జెంట్ పని ఉందని చెప్తున్నాను కదా, వెళ్ళనిమ్మంటే ఏంటి? అమ్మా, ఈ ఆయమ్మ నేను నిన్ను ఇప్పుడు ఏం చేశాను అమ్మాయి? నన్ను తోస్తున్నావు కదా. మరి దారి గడ్డిగా నిలబడితే నేనేం చేయను? నేను వెళ్ళాలిగా. టీ ఇవ్వకుండా నేను నిన్ను ఎక్కడికి వెళ్ళనివ్వను. నువ్వేమైనా చేసుకో. ఏం జరిగింది? నేను టీ అడిగాను, ఆయమ్మ ఇవ్వడం లేదు. అదేంటాయమ్మా? కాసేపు ఆగమ్మా, ఇస్తానన్నాను. తను వినిపించుకోవడం లేదు. అదేంటి, నీకు నచ్చినప్పుడు ఇస్తానంటే నా కూతురు ఎదురు చూస్తూ ఉండాలా? త్వరగా వెళ్ళి టీ పెట్టివ్వు, నాకు కూడా కావాలి. పని మనిషికి ఇంత అహంకారం అస్సలు పనికిరాదాయమ్మా. ఇద్దరికిద్దరే రాక్షసులు. ఆయమ్మ పెట్టిస్తుందిలేమ్మా. నాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది. హలో, నేను రిపోర్టర్ రూబిన్ మాట్లాడుతున్నాను. అక్కడ న్యూస్ ఏమైనా తెలిసిందా? దానికోసమే ఫోన్ చేశాను. దెబ్బలు బాగా తగిలాయా? ఆ పిల్లాడి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో దాని గురించి చెప్పు నాకు చాలు. హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడా? పిల్లాడిని ఐసీయూలో ఏమైనా పెట్టారా? అదేం లేదు కదా. సరే సరే, టీచర్ ఆ బాబుని ఏం చేయలేదని ఆ బాబు ఎవరికైనా ఏమైనా చెప్పాడా? సరే సరే సరే, నేను కూడా దాని గురించి తెలుసుకుంటాను. తెలుసుకోకుండా నేను బ్రేకింగ్ న్యూస్ ఏమని ఇవ్వాలి? సరే చెప్తాను. మన లోకల్ లీడర్ ఉన్నారు కదా, ఆ పుణ్యకోటికి అతనో చెంచా. ఓ టీచర్ స్కూల్లో పిల్లాన్ని కొట్టిందని దాన్ని ఇప్పుడు మనం బ్రేకింగ్ న్యూస్ గా వేయాలట. మనం ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుందో మీరే చెప్పండి గణేష్ సార్. స్కూల్ టీచర్ గురించి న్యూస్ వేస్తే వీరభద్ర సార్కి మన మీద కోపం వస్తుంది. అలాగని ఇవ్వలేదంటే పుణ్యకోటి గారికి కోపం వస్తుంది. ఏం చేయాలి? న్యూస్ ఎడిటర్ గణేష్. నేనే గణేష్. నా పేరు హరి. ఈ ఊళ్ళో స్కూల్ టీచర్ గా పనిచేస్తాను. నన్ను ఇక్కడికి దేవసర్ పంపించారు. ఓకే, కూర్చోండి. జరిగిన దాని గురించి మాకు ఆల్రెడీ న్యూస్ అందింది. స్కూల్కి కాల్ చేసి ఏం జరిగిందో అడిగాం. అసలు విషయం గురించి తెలుసుకుంటున్నాం. ఇంతవరకు మీరు దీని గురించి న్యూస్ కవర్ చేయలేదు కదా? ఇంతవరకు ఏం చేయలేదు సార్. మేము ఏ న్యూస్నైనా రెండు వైపుల నుండి తప్పారేటో తెలుసుకుని ఆ తర్వాతే వేస్తాము. ఏదైనా జరిగినప్పుడు ఎందుకు జరిగిందో కూడా తెలుసుకోవాలి కదా. అది చాలా మందికి ఇష్టం ఉండదు. ఉదాహరణకి, ఆ పిల్లవాడు సిగరెట్ తాగడం వల్ల ఇదంతా జరిగిందని కొంతమంది అనుకుంటారు. అది మాకందిన వార్త. ఒకవేళ అది అబద్ధమైతే అది టీచర్ మీదకి రావడం మాత్రమే కాదు, పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఒక న్యూస్ వేయాలంటే మేము అన్ని వైపులా ఎంక్వైరీ చేయాలి. సరే, మీకంతా జరిగింది తెలుసు కదా. తప్పు చేశారని పోలీసులు టీచర్ని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఏం జరిగింది? టీచర్ని తీసుకెళ్లిన పోలీస్ జీప్ ఇంతవరకు స్టేషన్కి తిరిగి రాలేదు. అదేమైపోయింది? టీచర్ని ఎక్కడికి తీసుకెళ్లారు? దాని గురించి మీకేమన్నా తెలిసిందా? ముందంతా ఏం జరిగిందో తెలియకుండానే ఇది మాత్రం వేస్తే సరిపోతుందంటారా? సార్ వచ్చినట్టున్నారు. ఏ సార్ వచ్చారు? ఈ ఛానల్ ఓనర్ జార్జ్ శామ్యూయల్. ఓ, దేవ పంపించారు కదా. అవును సార్. విషయం గురించి నేను విన్నాను. మీరు ఆ విషయం ఎందుకు కవర్ చేయలేదు? ఇది చాలా సెన్సేషనల్ న్యూస్ అని తెలీదా? సార్, వేరే కొన్ని న్యూస్లున్నాయి, అందుకని. మిగతా న్యూస్లన్నీ తర్వాత. ఇప్పుడు ఈ ఊర్లో ఒక అమ్మాయిని పోలీసులు తీసుకెళ్లారు. ఇన్ని గంటలైనా కూడా ఇంకా ఏమీ తెలీదు. అదే ఇప్పుడు ముఖ్యమైన న్యూస్. మనలాంటి ఒక లోకల్ ఛానల్కి ప్రజల్లో ప్రాముఖ్యత దక్కాలి అంటే ఇటువంటి ముఖ్యమైన వార్తలు వేయాల్సిందే. సార్, ఇది పుణ్యకోటికి సంబంధించిన న్యూస్ కదా, అందుకనే మేము. పుణ్యకోటి యజమాని కాదు, నేను ఈ ఛానల్కి యజమాని, తెలిసిందా? నేను మీకు ఏం చేయమని చెప్తానో మీరు ఆ పని చేసి తీరాల్సిందే. పోలీసులు చేసే అరాచకాలను ప్రజలందరికీ తెలిసేలా చేయటమే మన ఛానల్ డ్యూటీ. ఇదే ఇప్పుడు ఎక్స్క్లూజివ్ న్యూస్ కావాలి. 2 నిమిషాలు వెయిట్ చేయండి. సరే, ఇప్పుడే వస్తారు. ఏమైందన్నా? అన్న, బండి 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 బండి. అసలు వీడిని వీడు బండి అటువైపు వెళ్ళి తిప్పుకోవచ్చు కదా. అన్న, ఓసారి నువ్వు హారం కొట్టు. నువ్వు వెళ్ళి చెప్పరా. టైం లేదనుకుంటే వీడు కూడా మధ్యలో. రే గుండుగా, రోడ్డు కట్టంగా ఏం చేస్తున్నారా? వీడిని వదలను నేను. రే బయటికి రారా. పో ఇక్కడి నుంచి.
ఎవరు చూడలేదు కదా. త్వరగా ఇక్కడి నుంచి బండి తీయండి సార్. నేను అర్జెంట్లో ఉన్నాను కాబట్టి మిమ్మల్ని ఏమనకుండా వెళ్తున్నాను. ఎవరైనా చూస్తే నా పరుపు అయి ఉండేది. అన్న ఒకే ఒక్క దెబ్బకి వాడిని భయపెట్టేశాను అన్న. నువ్వు పద. నేను మళ్ళీ వచ్చి నీ సంగతి చెప్తాను అనుకుంటుగా. కళ్ళు కనిపించట్లేదా? రోడ్డు కట్టంగా నడుస్తున్నావు. బుద్ధి లేదురా మీకు. అన్నా మనం అదిగో అటువైపు వెళ్ళాలి. ప్రభాకర్ సార్ వాళ్ళది పరేడ్ గ్రౌండ్. షార్ట్ కట్. రే గురువు గారు, ఆయన ఎందుకు ఇటువైపు వస్తున్నాడు? ఇప్పుడు ఏం చేయాలి? ఏం తెలియనట్టు చూడకుండా వెళ్ళిపోవన్నా. నేను మొహం దాచుకుంటాను. చూడనట్టు వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. నేను వాళ్ళను వదలను. పట్టుకొని ఆపి బాగా క్లాస్ పీకి పంపిస్తాను. దొరికిపోయాం. నేనెవరో తెలుసా నీకు? గురువు గారు, అదేంటి మీరు అలా అడుగుతున్నారు? నేను మిమ్మల్ని చూడలేదు. నువ్వు చూడలేదని నాకు ముందే తెలుసు. అందుకనే నువ్వు చూసేలాగా నేను రోడ్డు మధ్యలో ఇలా నిలబడాల్సి వచ్చింది. చెప్పండి గురుగారు. నిన్ను చూసి చాలా రోజులైంది. నేను చాలా ముఖ్యమైన పని మీద వెళ్తున్నాను. నేను మళ్ళీ కలుస్తాను. కుదరదు. నేను ఇప్పుడే ఇక్కడే నీతో మాట్లాడాలి. గురుగారు, నేను రేపు ఉదయం పాఠశాలకు వస్తాను. ఓ, పాఠశాలకు వస్తానంటే నేను నమ్మేస్తాననుకుంటున్నావా? అదంతా కుదరదు. నేను ఇప్పుడే మాట్లాడాలి. గురుగారు, ఆఫ్ చేయకండి. నిజంగానే ముఖ్యమైన పని ఉంది. నీకెప్పుడు సమయం ఉంటుంది? ఉన్న సమయం అంతా ఆ టీచర్ వెనక పడ్డానికే సరిపోతుంది. అవునా? అన్న టైం అయిపోతుంది. మాట్లాడుకురా ముళ్ళపంది. గురుగారు, అప్పుడప్పుడు పనుండి టీచర్తో మాట్లాడాను. అంతకు మించి వేరే ఏ ఉద్దేశం లేదు. మాటి మాటికి నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తున్నావని చాలా మంది చెప్పారు. అదంతా అబద్ధం గురువుగారు. టీచర్ వాళ్ళ నాన్నగారికి బాగాలేనప్పుడు ఆసుపత్రికి తీసుకెళ్లి వచ్చాను. అప్పుడే వాళ్ళ ఇంటికి వెళ్ళాను. దానికి నువ్వు అంబులెన్స్ ను పంపిండొచ్చు. అన్న టైం లేదన్న మనకు. ఏంటి నువ్వు వెనక నుండి గొనుగుతున్నావు? అబ్బే, బండి మీద కూర్చుంటే గాలి తగలడం లేదు గురుగారు. ఆహా, మా చల్ల గాలి. ఆహా. గురువుగారు, మమ్మల్ని వెళ్ళనివ్వండి. చాలా ముఖ్యమైన పని. చాలా రోజులుగా నువ్వు తప్పించుకుంటున్నావు కదా. ఇప్పుడు నువ్వు నాకు బాగా దొరికావు. నేను అడగాల్సినవన్నీ అడిగిన తర్వాత నిన్ను పంపిస్తాను. చూడు, ఆ టీచర్ కేసు తర్వాత చూడొచ్చు. నేను మరొక విషయం కూడా విన్నాను. నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావట. గురుగారు, మీకెవరో అబద్ధం చెప్పారు. ఆ? ఏంట్రా? లేదు. అబద్ధం చెప్పారా? నిన్నగాక మొన్న తిరువనంతపురం నుండి నీకో పెళ్లి సంబంధం వచ్చిందంట కదా. అది నేను ఒప్పుకుంటే రాలేదు గురువుగారు. నాన్నే వాళ్ళని పిలిపించారు. పెళ్లి చేసుకోవడం కుదరదని చెప్పి నేను వాళ్ళని పంపించేశాను. అది నేను నమ్ముతున్నాను. నీకు ఏ అమ్మాయితో ఏమైనా సంబంధం ఉందా? మీరు అసలు ఎందుకు అలా అడుగుతున్నారు? నాకెప్పుడు ఎవరితోనూ ఏ సంబంధం లేదు. కానీ దేవా, మొన్న ఒక రోజు ఒక అమ్మాయి నువ్వు తోటలో ఉండటం చాలా మంది చూశామని నాతో చెప్పారు. అయ్యో గురువుగారు, తను మా బంధువులమ్మాయి. ఆహా, ఈ కాలంలో బంధువులని చెప్పేస్తే అందరూ ఏమీ లేదనుకుంటారు కదా. ఎవ్వరూ అనుమానించరుగా. నేను అటువంటి మనిషిని కాదని మీకు తెలుసు కదా గురువుగారు. ఇంకా ఎందుకు నిలబెట్టి ప్రశ్నలు అడుగుతున్నారు? మేమిప్పుడు చాలా ముఖ్యమైన పని మీద వెళ్తున్నామని చెప్పాను కదా. దయచేసి మమ్మల్ని వెళ్ళనివ్వండి. ఓ, నీకు పాఠశాల నేను అవసరం లేదు. ఈ ముళ్ళపంది ఆడపిల్లలు కావాలి. దేవా, గుర్తుపెట్టుకో, జీవితాంతం బ్రహ్మచారిగా ఉంటానని ఆంజనేయ స్వామి ముందు ప్రతిజ్ఞ చేశావు నువ్వు. దానికి విరుద్ధంగా ఏం చేసినా సరే తప్పకుండా శిక్ష పడుతుంది. నా శిష్యులు నన్ను మోసం చేయాలని చూస్తే తప్పక ఆయన శిక్షిస్తాడు. నువ్వు ఏ అమ్మాయినైనా ప్రేమించినా, పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నం చేసినా ఆంజనేయ స్వామి ఎలాగైనా ఆ పెళ్లిని ఆపుతాడు. అంతేకాదు, ఆ అమ్మాయికి కూడా కఠినమైన శిక్ష విధిస్తాడాయన. ఇక నువ్వు వెళ్ళు. పైనుండి అంతా ఆ స్వామి చూస్తూనే ఉంటాడు, గుర్తుంచుకో. అయిపోయిందంటే బయలుదేరుతాం గురుగారు. అన్న, ఇక్కడ పోలీస్ జీప్ ఉంది చూడు. ఆ పుణ్యకోటి కారు కూడా ఇక్కడే ఉందన్న. కాపలాగా 2-3 గూండాలు. టీచర్ లోపలే ఉన్నారన్న అనుమానం అన్న. పదరా, మనం వెళ్ళి చూద్దాం. వెళ్ళి చూద్దామా అన్న? గూండాలు మాత్రమే కాదు, పోలీసులు కూడా ఉన్నారు. చాలా అందుకని సమస్య అవుతుందన్నా. మనం ఎంతసేపు అని ఎదురు చూడాలి? ఆలోగా టీచర్ని వాళ్ళు ఏమైనా చేశారంటే పద వెళ్దాం. అన్న జాగ్రత్తగా పోనివన్నా, ఎటు నుండి ఎవరు వస్తారో తెలియడం లేదు. వీడు చూడు ఎంత భయంకరంగా ఉన్నాడో. ఇద్దరు ఇక్కడి నుంచి వెళ్ళండి.
బండి ఆఫ్ అయిపోయిందన్నా. దీన్ని నెట్టుకుంటూ వెళ్ళాలి. దిగి తోసుకెళ్ళండి. అయ్యగారు కారు బయటికి వెళ్ళాలి. మీ అయ్యగారు వెళ్ళాలంటే దానికి నేనేం చేయాలి? ముందు బండి తీరా. హ, నువ్వే వచ్చి తీయొచ్చుగా. మర్యాదగా వెళ్తారా, ఇద్దరిని నీళ్ళలోకి తోయమంటారా? అది పూర్తిగా నీ ఇష్టం, ఏమైనా చేసుకో. పదరా చిన్న. చిన్న. అదే ఎంత ధైర్యం ఉంటే మా మీద రుబాబు చూపిస్తావురా? ఈ చిన్న అంటే పెద్ద మన్యం పులిరా. అయ్యగారు పెద్ద సమస్య వచ్చింది. ఆ దేవ ఇక్కడికి వచ్చేసారు. వాడికి ఇక్కడే పని? టీచర్ని వెతుక్కుంటూ వచ్చినట్టున్నాడు. వాడికి ఎందుకంటే టీచర్ మీద అంత ప్రేమ? వాళ్ళిద్దరికి ఎటువంటి సంబంధం లేదు కదా. వల్లి స్కూల్లో టీచర్ కదా, అందుకే అనుకుంటా. ఆయన తన మీద స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అనిపిస్తోంది. ఆ? ఏదేమైనా వాడిని కాంపౌండ్లోకి రానివద్దు. ఆ? అయ్యగారు అతను లోపలికి వచ్చేసాడు. వాడిని కొట్టి పంపించమని మన మనుషులకు చెప్పు. ఆ, దాంతో గొడవ వదిలిపోతుంది. అతనే మన వాళ్ళందరినీ చిత్తకొట్టాడు అయ్యగారు. ఆ? సరైనడు కనీసం ఒక్కడు కూడా లేడా మన దగ్గర? తిన్నగా వచ్చి పులిబోల్లో చేయబెట్టి ఆడుకుంటున్నాడు. పదరా చూద్దాం. ఆగు ఆగు, ఏంటి ఈ దౌర్జన్యం? ఇక్కడే నిలబడుండు, లేకపోతే పోలీసు అని కూడా చూడను. అర్థమైందా? ఏమైంది? ఏంటి దేవా, నువ్వు ఇక్కడికొచ్చి గుండాయిజం చేస్తున్నావా? అయ్యో లేదు, నేను ఇక్కడికి న్యాయం అడగడానికి వచ్చాను. కానీ దానికి ఇది పోలీస్ స్టేషన్ కాదు కదా, ఇది నా గెస్ట్ హౌస్. కానీ పోలీస్ స్టేషన్కి ఇక్కడికి మార్చేశారని నాకు అనిపిస్తుంది. చూడండి, పోలీస్ జీపు కానిస్టేబుల్స్ ఇక్కడే ఉన్నారు. దేవా, నువ్వు గొడవ చేయకుండా వెళ్ళిపో. నా పనికి ఎవరైనా అడ్డొచ్చారు అంటే వాళ్ళని నేను వదిలిపెట్టనని తెలుసుకో. నువ్వు ఎలా వెళ్ళమో నేను చూస్తాను. ఏయ్, నీ గోపలికి ఆపుతావా? నేను వచ్చిన పని చెప్తాను. మా స్కూల్లో పనిచేసే టీచర్ని నువ్వు ఇక్కడ దాచిపెట్టుంచావు కదా, ఆవిడ్ని మర్యాదగా వదిలే. టీచరా? నేను ఇక్కడ స్కూల్ నడపడం లేదు. ఇక్కడ టీచర్లు ఎందుకుంటారు? చిన్న, నువ్వు వెళ్ళి చూడరా. సరేనా? ఆగరా, నా ఇంట్లోకి వెళ్ళమంటానికి ఎంత ధైర్యంరా నీకు? ఎవరిచ్చాడ్రా మీకు అధికారం? నీ అనుమతి ఎవరికి కావాలరా? చిన్న, రేయ్, వాడిని ఆపేవాళ్ళు ఎవరు లేరా ఇక్కడ? ఆపండ్రా. రేయ్, రేయ్, చూస్తావేంట్రా, పట్టుకో. చిన్న, నన్ను ఆపితే నీ పళ్ళు ఊడిపోతారా ముసలాడా? ప్రసాద్, ఎవరా వీళ్ళంతా? నాకు తెలియదు అయ్యగారు. న్యూస్ ఛానల్ వాళ్ళు. ఇంతవరకు మీరు మీ గొప్పల గురించి చెప్తూ ఉన్నారు కదా, వీళ్ళు మీ గురించి కథలు ఊరి వాళ్ళకు కూడా చెప్తారు. వీళ్ళని నేనే తీసుకొచ్చాను. అర్థమైంది, ఇదంతా నువ్వేసిన ప్లాన్ అన్నమాట. నువ్వు ఏమైనా చెయ్యి. నువ్వనుకున్నది జరిగే అవకాశమే లేదు దేవా. సరే, అది చూద్దాం. ఈ ఇంట్లో నుంచి ఆ టీచర్ను నువ్వు బయటికి తీసుకొస్తానే కదా అంతిమ విజయం ఎవరిదనేది కాసేపట్లో తెలిసిపోతుంది. పక్కజరు అన్న, టీచర్ లోపల ఎక్కడ లేరన్నా. నువ్వు టీవీ వాళ్ళని తీసుకురావడం మంచిదే అయింది దేవా. నేను ఎంత మంచివాడనో ఈ ఊరి వాళ్ళకు తెలిసేలా చేస్తున్నందుకు నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో. ముందు వాళ్ళు కెమెరాలను సరిగ్గా పెట్టుకోనివ్వు. ఆ తర్వాత నేనే స్వయంగా వెళ్ళి వాళ్ళకి అన్ని విషయాలు దగ్గరుండి చెప్తాను. వెనకవైపు వెళ్ళి చూసొస్తాను. నువ్వు ప్రశాంతంగా ఉండు దేవి, ఏం కాదు.
ఎక్కడా ఆ ఎస్ఐ? బయటకు వస్తే మనకు దొరుకుతాడుగా, అందుకే లోపల దాక్కున్నాడు. వాడు గనక బయటకు రాలేదంటే మేమే లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ గొడవ చేయటం మంచిది కాదు. పోలీస్ స్టేషన్ ఇది. ఇలా గొడవ చేస్తే మా పనులు మేము ఎలా చేయాలి? వెళ్ళండి ఇక్కడ నుండి. ఆ టీచర్ ఎక్కడుందో తెలిసేదాకా మేము ఇక్కడి నుంచి కదిలేదే లేదు. మీరు గనక మాట వినకపోతే మా బలాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. కాసేపట్లో మీరు వెళ్ళకపోతే పోలీస్ ఫోర్స్ ను పిలిపించి లాఠీ చార్జ్ చేయాల్సి ఉంటుంది. అంతవరకు మీరు తెచ్చుకోకుండా ఉండండి. ఏది పిలిపించండి మీ ఫోర్స్ని. లాఠీ దెబ్బల్ని వంటి మీద పడనివ్వండి. ఇంకా కావాలంటే కాలుతో కూడా తనండి. చాలదు, మా ప్రాణాలు కూడా కావాలంటే అవి కూడా తీసుకోండి. ఎలా మాట్లాడుతున్నాడో చూడు. నా కూతుర్ని ఎక్కడో దాచిపెట్టింది చాలక ఇప్పుడు ఫోర్స్ని పిలిపించి కొడతారంట దొంగ వేధవాలు. విశ్వనాథం గారు, మాకు మీ బాధ పూర్తిగా అర్థమవుతోంది. మీ అమ్మాయి ఎక్కడుందో వెతికే వరకు దయచేసి గొడవ చేయకుండా ఉండండి. చూడండి, మీరు గనక నిజంగానే మీ డ్యూటీని సవ్యంగా చేస్తే ఇప్పుడు మీ పోలీస్ ఫోర్స్ని పిలిపించి కనిపించకుండా పోయిన నా కూతుర్ని వెతికించవచ్చు కదా. అది మానేసి మమ్మల్ని బయటికి పంపించడం కోసం మీకు పోలీస్ ఫోర్స్ కావాల్సి వచ్చిందా? నాకున్నది ఒక్కగానొక్క కూతురు సార్. తను ఇప్పుడు కనిపించటం లేదు అంటే నేను ఇంటికి ఎలా వెళ్ళగలను మీరే చెప్పండి. ఏమండి, వాళ్ళతో వాదించి ఎలాంటి ప్రయోజనం ఉండదు. మనల్ని కూడా ఇక్కడే చంపేవని చెప్పండి. అప్పుడు వాళ్ళకి ప్రశాంతంగా ఉంటుంది. లేదు దేవి, మన కూతురికి ఏమైనా జరిగిందంటే ఈ స్టేషన్లో ఉన్న వాళ్ళని ఎవరిని ప్రాణాలతో వదలను. అందరూ నాశనం అయిపోతారు. కొన్ని రోజులుగా ఎస్ఐ ప్రవర్తన బాలేదు. అతన్ని మేము వదలని చెప్తున్నాం. ఆ అమ్మాయి మాకు దొరకలేదంటే అతను ప్రాణాలతో ఉండడు. వాడు ఎప్పుడు చేతికి దొరుకుతాడని మేమందరం ఎదురు చూస్తూ ఉంటాం ఇక్కడ. ఏమీ తెలియని ఆడపిల్లని తీసుకెళ్లడానికి వాడికి ఎంత ధైర్యం ఉండాలి అసలు. ఏ కారణం లేకుండా పట్టుకోవడం, అరెస్ట్ చేయడం, యాక్షన్ తీసుకోవడం, ఇదే ఆయనకి పని అయిపోయింది. ఆయన ఎవరు ఏమో అడగరనుకుంటున్నారేమో. మనందరం కలిసి వాడికి బాగా బుద్ధి చెప్పాలి. ఇక నుంచి అతను ఈ ఊర్లో ఉండే అవకాశమే లేదు. బదిలీ చేయించి తీరాల్సిందే. ఈ ఊరికి అన్యాయం చేసిన వాడు ప్రాణాలతో బయటపడ్డు. నేనేం చేస్తానో నువ్వు చూస్తూ ఉండు. మనిషి దొరకని అప్పుడు చెప్తాను. పోపో, డబ్బులు తర్వాత తీసుకో. ఇతనికి ఇక్కడేం పనుండి వచ్చాడు? ఎవరతను? అతను నీకు బాగా తెలిసినట్టుంది. నాకు తెలుసు, నీకు తెలీదా? అతని పేరు పళని, ఆహా, లోకల్ లీడర్. పేరు పళనియా? అదేం పేరు అసలు? దాని గురించి నాకు తెలియదు. ఆయన ఏదో పెద్ద లీడర్ అని పవర్గా మాట్లాడుతూ ఉంటాడు. అతను ఎలాంటి వాడంటే అన్నిట్లో తలదూరుస్తూ ఉంటాడు. ఆ పుణ్యకోటికి అతను చాలా కావాల్సిన మనిషి. పర్లేదు, కూర్చోండి. అది మా అమ్మాయి. నేనంతా విన్నాను. ప్రశాంతంగా ఉండండి. అన్నిటికో ఓ పరిష్కారం ఉంటుంది. నేనంతా చూసుకుంటాను. ఆ అమ్మాయి ఫాదర్ మీరేనా? ఏమీ భయపడకండి, అంతా సర్దుకుంటుంది. నేను ఎస్ఐని కలిసి అసలు విషయం ఏంటో తెలుసుకొని వస్తాను. ఎక్కడో ఏదో గందరగోళం ఉందనిపిస్తోంది. నా అనుమానం ప్రకారం ఆ పుణ్యకోటికి దీనికి ఏదో సంబంధం ఉందిరా. బయట మీకోసం జనాలు కాసుకుని కూర్చున్నారు. అందుకని మీరిప్పుడు బయటికి వెళ్ళడం మంచిది కాదని నా ఉద్దేశం. అంటే నువ్వు ఎక్కడికైనా వెళ్తావా? నేను వెళ్ళను సార్. మీరు కూడా వెళ్ళకండి అని చెప్పడానికే వచ్చాను. ఆ, సార్, వాళ్ళు లోపలికి వచ్చుంటారు. ముందు నువ్వు వెళ్ళి చూడు. సార్, మీరు కాస్త నెమ్మదిగా మాట్లాడండి. ఇందాక దేవాసార్ మీదకి ఎగిరినట్టు అందరి మీదకి ఎగరటం మంచిది కాదు సార్. ఆవేశంతో మీరు ఏం చేసినా అది మీ మెడకే చుట్టుకుంటుంది. ఎవరో చూడు ముందు. సార్, చూడు. నేనే వచ్చాను. పళని సార్, కంగారు పడకండి, పళని వచ్చాడు. సార్ నమస్కారం. బయటంతా గొడవగా ఉంది. సార్, బయటికి వెళ్ళడం కుదురుతుందంటావా? అది జరిగే అవకాశం లేదు. ఇక్కడే ఉండటం మంచిది. నాకేమీ భయం లేదు. ఎంతమంది ఉన్నా నేను ఎవరికీ భయపడను. అనవసరంగా ఏదైనా మాట్లాడితే కోపం ఆపుకోలేనని ఆలోచిస్తున్నా. నీకు బాగా పలుకుపడింది కదా, నువ్వు వెళ్ళి చెప్పావంటే వాళ్ళు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఈ మార్తాండపురంలో ఎవరికి ఒక పద్ధతి పాడు లేదు సార్. అందరూ ఒకే రకం సార్. అంతేకా సార్, నేను ఎవరికి భయపడను. నేను గనక ఒక అరుపరిచానంటే అందరూ భయపడి వణికిపోతారు. అది పుణ్యకోటి గారి పవర్. ఆయన మనిషివి కాబట్టి నీకు భయపడుతున్నారు, లేకపోతే నీకెందుకు భయపడతారు? అది వదిలేయండి. నన్ను ఇక్కడికి అయ్యగారు పంపించారు. ఇక్కడ పరిస్థితి ఏంటో తెలుసుకోమని. మీరే చూశారు కదా, సార్ చెప్పాడు కదా, నేను ఆ టీచర్ని అక్కడికి తీసుకుని వెళ్ళాను. ఆవిడ్ని బెదిరించి అరగంట తర్వాత తీసుకొస్తానని చెప్తే అది నిజమని నమ్మాను. ఇప్పుడు ఇక్కడ నాకు ఉద్యోగం ఊడిపోయే పరిస్థితి వచ్చేసింది చూడండి. ఎప్పుడు ఎవరికి ఏ పని చెప్పినా వారికి ఆ పనిలో నష్టం జరగకుండా చూసుకుంటారు మన పుణ్యకోటి సార్. అలాగే ఆయన వైపు ఉన్న వారికి బంగారం డబ్బుతో ముంచెత్తుతారు తెలుసా. అందుకే ఆలోచించొద్దు. ఏం కావాలో చెప్పండి చాలు, అయ్యగారు ఇచ్చేస్తారు.